హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అనుష లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక సెలబ్రేషన్స్కి వెళ్తున్నాము. అదేంటంటే వరంగల్లో తెలంగాణ దశాబ్ది వేడుకలు సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సో యాక్చువల్గా మేము వేరే పని మీద బయటికి వెళ్ళాము. అక్కడ వేడుకలు జరుగుతున్నాయని తెలుసు, కానీ షాప్లో ఉంటున్నాం కాబట్టి అది ఎక్కువనే ఉంటుంది. మనం తీర్థాలలో తక్కువ ఉంటుంది, తీర్థమైనప్పుడు ఉంటే. సో లాస్ట్ ఇయర్ తెలంగాణ 10th యానివర్సరీ లాగా వేడుకలు జరిగినాయి. ఈ ఇయర్ మాత్రం స్పెషల్గా సీతక్క గారు, కోదండరామ్ గారు వాళ్ళు వస్తున్నారు అని మేము ఆ ఏరియా సెలబ్రేషన్ జరిగే పక్కన వేరే వర్క్ ఉంటే వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లెక్సీ పైన సీతక్క ఫోటో అవన్నీ ఫ్లెక్సీలో కనిపించడం వల్ల సీతక్కను చూడాలి అన్న ఒక ఇంట్రెస్ట్ తోటి వెళ్ళాను. వెళ్తే అక్కడ కొన్ని క్లిప్స్ తీసిన, అదే ఈరోజు వ్లాగ్లా షేర్ చేస్తున్నాను. అయితే తను సీతక్క అంటే ఎంతమందికి ఇష్టమో లేదో తెలియదు నాకు, కానీ నాకైతే చాలా ఇష్టం. తను చాలా ఫాలో అవుతాను. తన వీడియోస్ అయినా తను చేసే పనులంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అయినా సీతక్కని ఇష్టపడకుండా ఉండడానికి ఆ రీజన్స్ ఎత్తుకోవాలి, కానీ ఇష్టపడుతున్నామంటే రీజన్స్ అవసరం లేదు. నా ఒపీనియన్ అది. అట్లా తనను చూద్దాం రియల్గా. ముందుగా శ్రీకాంత్ తల్లి గారికి సత్కారం చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆచార్య కోదండరామ్ సార్కి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా ఒకసారి మనం అందరం చప్పట్లతో వీరంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పరిపూర్ణం చేయడం కోసం తమ సర్వస్వాన్ని తృణప్రాయంగా త్యజించినటువంటి వారు ఆచార్య కోదండరామ్ గారిని గట్టిగా ఒకసారి మనతో చప్పట్లతో అభినందన తెలియజేసుకుంటాం. ఆచార్య కోదండరామ్ గారు దయచేసి స్టేజ్ మీద గౌరవ పెద్దలు, ఆనాటి సహచర పార్లమెంటు సభ్యులు, ఇంతకుముందే తెలంగాణ ఉద్యమానికి వేదికగా తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఫుట్బాల్ గ్రౌండ్ మొత్తంగా ఉద్యమం జరిగిన కీలక సమయం లోపల చట్టరీత్యా రాజ్యాంగ రీత్యా బిల్లు పాస్ కావడానికి, అంటే ఆ ఫుట్బాల్ మైదానంలో గోలు కొట్టడానికి ఆడినటువంటి పార్లమెంటు వేదికగా 12 మంది పార్లమెంటు సభ్యులు, ఆనాటి తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవులందరూ కూడా మధు యాష్ గారికి, అంజన్ కుమార్ గారికి, సిరిసిల్ల రాజయ్య గారికి, డాక్టర్ వివేక్ గారికి, బలరాం నాయక్ గారికి, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి పేర్లందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నగా ఎక్కడైనా మ్యానిపులేషన్ జరుగుతుందంటే మమ్మల్ని అందరినీ సమాచారం ఇచ్చి ఆ సమాచారం మేరకు అక్కడ ఉండబడే నాయకత్వానికి వివరించే విధంగా మాకు ప్రోత్సహించినటువంటి కోదండరెడ్డి గారు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా స్థానిక వరంగల్ జిల్లా నాయకులు, దాంతో పాటుగా ఈరోజు శ్రీకాంతాచార్య గారి తల్లి గారు, అంతేకాకుండా ఏ తెలంగాణ రావడానికైతే ఏ ఒక్కరు పుట్టుతో రాకాయ పెట్టడం కాదు, పెద్ద ప్రొఫెసర్ సీతారామయ్య గారు ఎవరు కూడా
ఇవాళ మేము 10 సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావం వచ్చిన తర్వాత నేను జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఒకటి, తెలంగాణ అందరి ఆకాంక్షల మేరకు అందరి భాగస్వామ్యంతో ఏర్పడ్డది ఈ తెలంగాణ. అందరి యొక్క పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి, పాపిరెడ్డి గారికి, మరి మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సోదరులందరికీ పేరు పేరున ఇటుపక్షాన అటుపక్షాన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పత్రికా మీడియా సోదరులు, మరి పత్రికా మీడియా పాత్ర కూడా చాలా అమోఘమైనటువంటిది. తెలంగాణ భావాన్ని వ్యాప్తి చేయడంలో పల్లె పల్లెలకు తీసుకెళ్లి ప్రతి గుండెను మరి భావంతో నింపి ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేసినటువంటి మా సోదరులందరికీ కూడా ఉద్యమాలందరూ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని, ఉద్యమకారుల యొక్క మరి ఆశ, ఆకాంక్ష, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ముందుకెళ్లాలనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నము, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దశగా పనిచేస్తా ఉన్నాం. ఇంతకుముందు మరి అన్నలందరూ కూడా చెప్పడం జరిగింది, పార్లమెంట్లో ఎంత పెద్ద ప్రక్రియ జరిగిందో ఇంత డీటెయిల్గా నేను కూడా ఎప్పుడు వినలేదు. ఇవాళ మదన్న లాంటి వాళ్ళు కూడా చాలా వివరంగా చెప్తుంటే ఇంత చరిత్ర అంటే పార్లమెంట్లో ఆ రకంగా జరిగింది. మనం ఇక్కడ ఈ పోరాటంలో జరిగినటువంటిది మనకు తెలుసు, కానీ పార్లమెంటు లోపల కూడా ఎంత తతంగం జరిగితే ఆ తల్లి, ఈ తల్లుల యొక్క ఆవేదన, తెలంగాణ తల్లుల యొక్క ఆవేదన, తెలంగాణ యువత యొక్క ఆకాంక్ష నెరవేర్చడం కోసం రాజకీయాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా మరి ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చాలని సోనియా గాంధీ గారు మరి తెలంగాణ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మీరా కుమారి గారు కూడా వారి యొక్క పాత్రను వారు నిర్వర్తించడం, స్వర్గీయురాలైనటువంటి సుష్మా స్వరాజ్ గారు కూడా మరి ప్రతిపక్ష నాయకులుగా సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఈనాటి తెలంగాణ రావడానికి కారణమైంది. ఏది ఏమైనా ఏ లక్ష్యాలతోటైతే తెలంగాణ రావాలని కోరుకున్నామో ఆ లక్ష్యాల దిశగా మనమందరం కలిసికట్టుగా పనిచేసి 10 ఏళ్ల తర్వాత అయినా కూడా ఖచ్చితంగా ఉద్యమకారుల ఆశలు, ఆకాంక్షలు చూసారా ఎంతమంది వచ్చిలో, చాలామంది వచ్చిలో, చాలా గ్రాండ్గా బాగా జరిగింది సెలబ్రేషన్. ఇంత గ్రాండ్గా చేస్తారు అనుకోలేదు. ఓకే, అంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిందంటే ఆ మాత్రం ఉంటుంది. అయితే సీతక్క గారి స్పీచ్ విన్న తర్వాత నాకేం కొత్తగా అనిపించలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు తన స్పీచ్ అయినా తన ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కానీ కంపల్సరీ వింటాను కాబట్టిగా నాకేం కొత్తగా అనిపించలేదు. బట్ చూడడం మాత్రం ఎక్సైటెడ్గా అనిపించింది, మంచి హ్యాపీ అనిపించింది. అంతే కదా, మనం ఫేవరెట్ పర్సన్స్ని చూస్తే హ్యాపీనెస్ బాగుంటుంది. అట్లా ఫైనల్గా అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ నాకు తెలియదు, కానీ ఆఫ్టర్నూన్ వరకు అట్లా వెళ్ళేసరికి అక్కడ ఫ్లెక్సీ ఉంటే ఓహో సీతక్క గారు వస్తానులా అని అనిపించి వెళ్ళాను అనుకోకుండా. బట్ ఫైనల్ అయితే సో హ్యాపీ.
నన్ను. నేను 10th క్లాస్. 10th క్లాస్ ఉట్టిగానే ఎందుకు వచ్చినాం తీసుకొచ్చింది. నాకు అప్పుడు అంత సిటీ తెలియదు. ఇటు పోతే మ్యూజికల్ గార్డెన్. ఇదంతా నడుచుకుంటూ వచ్చినాం అప్పుడు చిన్నక్క నేను. 1 కిలోమీటర్ ఉంటుంది కదా. ఇది పాలిటెక్నిక్ కాలేజ్.